మనం వేసుకుని విడిచిన బట్టల్ని మనం ముట్టుకోవడానికి అసహ్యపడతాం. అలాంటిది వారు అటువంటి మురికి బట్టల్ని సేకరించి ఉతికి ఆరేసి గంజిపెట్టి తిరిగి మళ్ళీ మొగ్గల్లాగా మనకు అందిస్తారు. వారే రజకులు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయి వాషింగ్ మిషన్లు వచ్చాయి. కానీ ఒకప్పుడు వీరి శ్రమ మీదే ఆధారపడాల్సిన పరిస్థితి. మనం పల్లకీలు చూస్తూ ఉంటాం. వాటిని మోసేదెవరో మనకు అవసరం లేదు. మనం రోజు బట్టలు వేసుకుంటాం. వాటిని ఉతికే వారి గురించి మనం అస్సలు పట్టించుకోం. మనిషి పుట్టిన దగ్గర నుండి కన్ను మూసేంత వరకు శుభ్రంగా ఉండటానికి ఎంతో కష్టపడుతున్న వ్యక్తి ఎవరో మనకు అస్సలే తెలియదు. మనిషి తొడుక్కునే బట్టలను శుభ్రపరిచే పనిలో రసాయన శాస్త్ర అవసరాన్ని కనిపెట్టినవాడు రజకుడు. మానవుడు తనను తాను శుభ్రపరుచుకునే క్రమంలోనే బట్టలు ఉతకడం నేర్చుకున్నాడు. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు శుభ్రంగా ఉన్నాము అంటే అది రజకుల వల్లే. వీరిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. కొందరు చాకలోళ్ళంటే మరికొందరు దోబీలంటారు. మొదట మట్టి శుద్ధతో బట్టలు ఉతికినవాడు ఈ రజకుడు. ఆ తర్వాత మట్టిని సున్నపు గడ్డను కలిపిన కమ్ముతో సబ్బును తయారు చేసి బట్టలు ఉతకడం వల్ల ఎక్కువ శుభ్రపడతాయని గుర్తించిన మొదటి శాస్త్రవేత్త ఈ చాకిరీ వీరుడు. బట్టలు ఉతకడం అనే ప్రక్రియ వ్యక్తి పరిశుభ్రతతో సమాజ పరిశుభ్రతతో ముడిపడి ఉంది. ప్రతి వ్యక్తి శుభ్రంగా ఉండటానికి 2 ప్రక్రియలున్నాయి. మొదటిది ఒంటి శుభ్రత, రెండవది వేసుకునే బట్ట శుభ్రత. మొదటిది వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇక రెండవది ఒక శాస్త్రీయ పద్ధతిలో చేయడానికి పూనుకున్న మానవ సమూహం, చాకలి కులం. ఒకప్పుడు సబ్బులు సరుపులు ఏం లేకపోయేది. ఇప్పుడు వచ్చినాయి అన్ని సబ్బులని సరుపులని రకరకాలు వచ్చినాయి. బట్ అప్పుడు ఏమి లేనప్పుడు కూడా మంచిగా బట్టలన్నింటి శుభ్రంగా ఉతికిచ్చారు. ఎట్లా ఉతుకుతారు అనేది నాకు ఒకసారి చెప్పు. సౌడు తెచ్చేది, సౌడు ఆనకు పొంగేది, పొంగితే సౌడు తెచ్చేది. సౌడు ఎత్తుకొచ్చి ఎట్లా పోయి ఎత్తుకొచ్చి తెచ్చి గడ్డ పోసి కమ్ముల విండి పొయ్యిలు కుండలు పెట్టి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టి బట్టలు ఉతికి ఆరేసేది. ఈ మొదటి నాగరికుల జీవితాలు నేడు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చాకిరేవు దగ్గరే వెలిసిపోతున్నాయి, వెలవెలపోతున్నాయి. ఇప్పటికీ కుటుంబమంతా రెక్కలు ముక్కలు చేసుకుని చాకరీ చేస్తే సంవత్సరానికి ఒకసారి తూమెడు గింజలు తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నారు. రాష్ట్రంలో భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సమరశంఖం పూరించిన వీరవనిత, విసునూరు దొర రామచంద్రారెడ్డిని గజగజలాడించిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వీరి కులానికి చెందిందే. అంటే మురికి బట్టలు ఉతికి శుభ్రపరచడం మాత్రమే కాదు, అవసరమైతే సమాజంలో ఉన్న మురికిని కడిగేందుకు కూడా ఏమాత్రం తీసిపోరు అంటానికి ఆవిడే నిదర్శనం. భారతదేశ వ్యాప్తంగా వీరు కొన్ని రాష్ట్రాలలో బీసీలుగాను మరికొన్ని రాష్ట్రాలలో ఎస్సీలుగాను ఉన్నారు. ఈ కులం నుంచే అనేక మంది మేధావులు, పోరాట యోధులు కూడా పుట్టుకు వచ్చారు. మన రాష్ట్రంలో భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సమరశంఖం పూరించిన వీర వనిత తెలంగాణ వీరోచిత సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికి భూమి కోసం నిజాం నిరంకుశ పాలనలో దోపిడీకి వ్యతిరేకంగా జెండా ఎగురవేసిన చాకలి ఐలమ్మది రజక కులమే. చాకలి మహిళలు రోజు ఉదయాన్నే లేచి వారింట్లో పనంతా చేసుకుని ఇక ప్రతి ఇంటికి తిరిగి మురికి బట్టలన్నీ సేకరిస్తారు. ఏ ఇంట్లో ఏ బట్టల్ని తీసుకున్నామో ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు తర్వాత చెరువు దగ్గరికి వాటన్నిటిని మూటలుగా కట్టి తీసుకొచ్చి ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా మురికి బట్టలన్నింటినీ మైల బట్టలన్నింటినీ కూడా ఒక చోటకి పెట్టి మామూలుగా అంటే ఎటువంటి కలర్స్ అంటే బట్టలన్నింటినీ కూడా ఓ పక్కకు చేర్చి వీటన్నిటినీ కూడా మూట కట్టి మళ్ళీ ఎవరెవరి ఇళ్లలో ఏ బట్టలు అయితే తీసుకొచ్చారో వాటన్నిటినీ జాగ్రత్తగా వాళ్ళకే అప్పచెప్పి వస్తారు చాకలి మహిళలు. గ్రామాల్లో అన్ని కులాల వారి బట్టలను తరతరాలుగా ఉతుకుతూ వస్తున్నవారు రజకులు. వీరిని చాకలి వాళ్ళు ధోబీలు అని పిలుస్తుంటారు. దాని వృత్తి ఉత్పాదక వృత్తి కలిగి ఉందా, సేవా వృత్తి కలిగి ఉందా, ఆదాయం వచ్చే వృత్తి కలిగి ఉందా, అవమానాన్ని పొందేటటువంటిగా ఉందా, లేకపోతే ఆధిపత్యం వహించేదిగా ఉందా అనేది ఈ హైరార్కీని బట్టి ఆ వృత్తికి సమాజంలో గౌరవం, ఆదాయం రెండూ ముడిపడి ఉంటాయి. చాకలి కులము ఇందులో దేని కిందకు వస్తుంది అని అన్నప్పుడు ఇది ఉత్పాదక వృత్తి కాదు. ఉదాహరణకి చేనేత వృత్తి ఉందంటే ఆ వృత్తి చేస్తే బట్ట వస్తుంది, ఉత్పత్తి అవుతుంది. అట్లాగే వడ్రంగి వృత్తి చేస్తే ఒక నాగలి బయటకు వస్తుంది. అట్లాగే కమ్మరి వృత్తి చేస్తే ఒక కర్రు బయటకు వస్తుంది, ఒక కొడవలు బయటకు వస్తుంది, ఒక గొడ్డలు బయటకు వస్తుంది, ఒక కత్తి బయటకు వస్తుంది. మరి మంగలి చేస్తేనేమో బొచ్చు బయటకు వస్తుంది, చాకలి చేస్తేనేమో మురికి బయటకు వస్తుంది. ఈ మురికి బొచ్చు ఇవి రెండు విసర్జించి అవతల పడేయాల్సినటువంటివి పొల్యూషన్ పాయింట్స్ అవి. చాకలి ఎట్లాంటి బట్ట, ముట్టు బట్ట అయినా మా మురికి బట్ట అయినా ఎట్లాంటి బట్ట అయినా కానీ తెలుపు చేస్తాడు.
సౌడుతో. వీరు ఇంటింటికి తిరిగి బట్టలు సేకరించి తీసుకువస్తారు. సాధారణంగా ఎవరైనా బట్టలు తొడుక్కునేందుకు ఇష్టపడతారు, కానీ అవి మాసిన తర్వాత ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. వాటిని ఇంట్లో ఏదో ఒక మూల పడేస్తారు. ఆడవారి మైల బట్టలు, పిల్లల మలమూత్రాలతో మగిలబట్టిన బట్టలు, ఇలా అనేక రకాల బట్టలు మూట కట్టుకుని చాకిరేవు దగ్గరకు తీసుకువస్తారు. రేవుకు రాగానే చాకలి వాళ్లు ముందుగా వాటిని లెక్కపెట్టి మార్క్ చేసుకుని అవసరమైన వాటిని ఉడకబెడతారు. బట్టలు ఉడకబెట్టడం ద్వారా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపించే క్రిములను నివారించవచ్చు అనే అంశాన్ని కనిపెట్టిన వారు కూడా వీరే. ఉడకబెట్టిన బట్టలను ఉతుకుతారు. ఆ తర్వాత అవసరమైన వాటికి గంజి పెట్టి ఆరేస్తారు. పొద్దున్నే లేచి వెళ్ళాలి కదా మీరు బట్టలు తీసుకురావడానికి, ప్రతి ఇంటికి పోయి తీసుకురావాలి అంటే ఎన్నింటికి పోతారు పొద్దున బట్టలు తీసుకురావడానికి? 9కి పోతాం. 8ంటికి పోతారు. ఆ. మరి అందరూ పోయే ఇళ్ళల్లో అంతా ఎట్లా అంటే మురికి బట్టలు తీసుకురావాలి కదా, ఇళ్ళకి రానిస్తారా? ఇక తీసుకురావాలి, పోయి తీసుకొచ్చి ఇక్కడ పక్కకి వేయాలి, మళ్ళీ పోవాలి. భూమికి ఎప్పుడు పోతారు మళ్ళా? మళ్ళీ అది అప్పుడే పోతాం. మళ్ళీ ఇంటికాడ వేసి వచ్చినాక ఇంటికాడ వేసి రాగానే మళ్ళీ పోతాం. పోయి మళ్ళీ ఆడుకొని వస్తాం. మళ్ళీ బువ్వ తినాలి, మళ్ళీ ఎత్తుకొని పోవాలి బట్టలు, మళ్ళీ సౌడు తెత్తుకోవాలి, చెత్త తెత్తుకోవాలి, అవి కమ్మలో పిండుకోవాలి, మళ్ళీ ఉడకబెట్టాలి, ఉతకాలి, ఆరేసుకొని మళ్ళీ ఇంటికి రావాలి. అదే పొద్దున్నే పోతావు బట్టలు దేనికి? పొద్దుగాల పోతాం, బట్టలు తెంతేస్తాం, ఇక ఉతుకుతాం, అన్ని చేస్తాం. మళ్ళీ ఎండకు కూడా మేము బాధలు పడి వస్తాం. ఆ ఎండకు ఆ చెమటగారంగా అంటే అన్ని రకాల బట్టలు ఉంటాయి కదా, అంటే ఒక్క ఇంట్లో ఒక తీరు బట్టలు ఉండయి. నా 3 రకాల బట్టలు ఉంటాయి. ఆ బట్టలు అయినా ఉతుకొని తెస్తాం. మళ్ళీ అన్ని అంటే వేరే వేరే పెట్టి ఉతుకుతారా ఎట్లా? ఏర్పాటు ఉత్తాం. ఈ ఏరే బట్టలు ఉతికే బట్టలు ఏరే ఉంటాయి, ఆ బట్టలు ఏరే ఉంటాయి. ఏర్పాటు విందాం, ఉతికేస్తాం, మళ్ళీ అన్ని ఒక దగ్గర మూడ కట్టుకొస్తాం. చాకిరేవులో వీరు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటారు. అయితే రాను రాను బట్టలు ఉతకడానికి కావలసిన అన్ని వస్తువుల ధరలు పెరిగాయి, కానీ వీరికి ఇచ్చే జీతం మాత్రం పెరగలేదు. గ్రామాల్లో చాకలి ఏడాది పొడవునా మొత్తం బట్టలు ఉతికినందుకు ఏడాదికి ఒక్కసారి తూమెడు గింజలు ఇచ్చేవారు. ఇంట్లో ఏ వేడుకైనా, పెండ్లైనా, పురుడైనా, చావైనా మొత్తం మురికి పిండే శ్రామికులు వీరు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు వీరి సేవలను పొందుతూనే ఉన్నాడు.